మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో యేసు మహిమ అను ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు అలాగే శుభాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? దేవుని యొక్క వర్తమానం అందించే ధన్యత ప్రభు నాకు ఇచ్చారు. తండ్రి, ఈరోజు జన్మదినాన్ని, వివాహ దినాన్ని జరుపుకుంటున్న బిడ్డలను ప్రభు దీవించునుగాక. మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ప్రియ బిడ్డలారా, మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మరి మీరు కూడా మా కొరకు ప్రార్థన చేయమని ప్రేమతో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మీ ప్రార్థన ఈ పరిచర్య మీద ఎంతో అవసరం. ఎందుకంటే నా ఆశ ఒకటే, ఈ వర్తమానం ఏ ఇంటికైతే వెళుతుందో ఆ ఇల్లు నా యేసు ప్రభు ఇల్లుగా మారాలి. రెండవ రాకడలో ఆ ఇల్లు ఎత్తబడాలి. ఈ మధ్య ఏం జరగాలంటే ప్రతి కుటుంబం మారుమనసు పొందాలి, ప్రతి కుటుంబం రక్షణ పొందాలి. యేసు క్రీస్తు ప్రభుని రక్షకునిగా, దేవునిగా, ప్రభుగా ప్రతి ఒక్క వ్యక్తి అంగీకరించాలనేదే నా ప్రార్థన. నా ప్రయాసలో ఈ ఒక జీసస్ గ్లోరీ ఈ మినిస్ట్రీలో కలిసి ప్రార్థన చేస్తున్న, సహకరిస్తున్న, పాలు పంపులు పొందుతున్న ప్రతి కుటుంబం కొరకు ప్రార్థన చేయాలని ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని విందాం. యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు అంశం ఏంటంటే స్తోత్రం. చెప్పండి, అంశం ఏంటి? స్తోత్రం. మనిషి దేవునికి ఇవ్వాల్సింది స్తోత్రము. బంగారం ఆయనది, వెండి ఆయనది, సమస్తము ఆయనదే. దేవుని పిల్లలుగా మన నోట ప్రతి దినము పలకాల్సింది స్తోత్రము. ఆయన అధిక స్తోత్రము పొందదగిన దేవుడుగా ఉన్నాడు. ఒక చోట చక్కగా ప్రభువు వర్ణించారండి. 113 కీర్తన 3వ వచనం, సూర్యోదయం మొదలుకొని సూర్య అస్తమయం వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. సూర్యోదయము మొదలుకొని సూర్య అస్తమయం వరకు ఆయన నామమట స్తుతి నొందదగిన నామం. అసలు చూడండి ఎంత అద్భుతం ఉందో ఇక్కడ. దేవుడు ఈ సృష్టి మొత్తాన్ని ఎలా సృష్టించాడంటే, ఈ భూమి మీద ఉన్న మనిషి ద్వారా నిత్యము ఆయనకు స్తుతి కలగాలి. దేవునికి స్తోత్రం. ఈ భూమి మీద ఉన్న మనిషి ద్వారా దేవునికి ఎప్పుడు కూడా స్తుతి నైవేద్యపు ఆరాధన ఆయనకు అందాలి. దేవునికి మహిమ కలుగును గాక. భారతదేశము సాయంత్రకాల సమయంలో వెళితే వేరే దేశము ఉదయకాలం అవుతుంది. ఒక దేశము లేక దేశంలో ప్రజలు స్తుతిస్తూ రాత్రి కాలంలోకి జారిపోతుంటే మరొక దేశము మేలుకొని స్తుతిస్తూ ఉంటుంది. ఒక దేశానికి ఒక దేశం మధ్యలో కాల వ్యవధి కొంత ఉన్నప్పటికీ ఆయన ఎలా సృష్టించుకున్నాడంటే ఈ సృష్టిని ఎప్పుడు ప్రతి దేశంలో నుండి ఆయనకు స్తుతి వెళ్ళిపోతూ ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. మన జీవిత కాలమంతా ఆయనకి స్తుతి చెల్లిస్తూనే ఉండాలి. భారతదేశ జనాభా 130 కోట్లు. 130 కోట్ల మంది ఒక్కసారి తండ్రి అయిన దేవా నీకు స్తోత్రము అని నోరారా మనసారా దేవుని స్తుతిస్తున్నప్పుడు ఆయన ఆ స్తుతులన్నీ పొందుకోగలిగిన దేవుడు ఆయన. థ్యాంక్ యూ లార్డ్. ఈరోజు నీ ఇంటిలో నుండి దేవునికి స్తుతి వెళుతుందా? దేవుని ద్వారా మేలు పొందినవో సహోదరి, దేవుని ద్వారా మేలు పొందిన సహోదరుడా, నీ ఇంటిలో నుండి ఉదయకాల సమయమున స్తుతి వెళుతుందా? చాలామంది నిద్రపోయి నిద్రలోనే ఈ లోకం విడిచి వెళ్ళిపోయారు. కానీ ఉదయకాల సమయంలో నిద్ర నుంచి వాళ్ళు మేలుకొనేటట్లు చేసి
ఆయన చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకొని మరి ఆయన స్తుతించగలుగుతున్నావా? ఈరోజు అనేకులకు లేదు, కానీ ప్రభు మనకిచ్చాడు. చాలామంది మరి ముఖ్యంగా కరోనా విషయంలో ఎంతోమందిని మనం కోల్పోయాం. వాళ్ళు ధనం లేకనా, డబ్బు లేకనా, లేక బలగం బంధువులు లేకున్నా కాదు. దేవుని యొక్క కృప మనకు కావాలి, దేవుని తోడు మనకు కావాలి. దేవునికి స్తోత్రం. నీవు కరోనా నుండి బయటపడ్డావు, ఇది నా గొప్పతనం అనుకున్నావు కదూ, ఇది నా టైం, బ్రతకాలి అని ఉంటే ఎట్టను బతుకుతాలే అనుకుంటున్నావు కదూ. అది కాదు సహోదరుడా. దేవుడు నిన్ను కనికరించి ఇంకా కొన్నాళ్ళు, నా బిడ్డ మారలేదు కదా, నా బిడ్డ మారతాడు, నా కుమార్తె ఇంకా మారలేదు, ఇంకా పరిపూర్ణతలోకి రాలేదు, ఇంకా పరిపూర్ణమైన పరిశుద్ధతలోకి రాలేదు, ఇంకా రక్షణ పొందలేదు, అయ్యో ఇక్కడ చనిపోతే నరకానికి వెళ్ళిపోతారు అని ప్రభు ఆయన కనికరము, ఆయన దయ నీ మీద ఉంచి ప్రభు ఇదిగో ఈ దినాన్ని ఇచ్చాడు. ఇచ్చిన దేవునికి స్తోత్రము చేయగలుగుతున్నావా? దేవానికి స్తోత్రము అని చెప్పగలుగుతున్నావా? నువ్వు అలా చెప్పగలిగితే, నువ్వు అలా స్తుతులు చెల్లించగలిగితే దేవుడు ఇంకా నీకు దీర్ఘాయుస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఇంకా నిన్ను దీవిస్తాడు. స్తుతించే వ్యక్తులను ప్రభు మర్చిపోడు. స్తుతించే వ్యక్తులను ప్రభు ఆశీర్వదిస్తాడు. ఏ ఇంటిలో స్తుతి ఉంటుందో, ఏ గుండె నిండా స్తుతి ఉంటుందో ఆ ఇంటిని, ఆ గుండెను నా ప్రభు విడిచి వెళ్ళడు. దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ లార్డ్. నా మట్టుకు నేను ప్రభు నా జీవితంలో చేసిన మేలన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ ఆయన స్తుతిస్తూ ఉంటాను. 6వ తరగతి చదివే పిల్లవాడప్పుడు ప్రభు నన్ను పట్టుకున్నాడండి. మా తాత ముత్తాతలు మరి గోతాలు కుట్టుకొని బ్రతికే వాళ్ళు. నేను కూడా వారి వృత్తిలోనే ఆ పని చేయాలి, కొన్నాళ్ళు చేశాను కూడా. ప్రభు పిలుపును బట్టి ఈరోజు నేను దేవుని పని చేస్తున్నాను. ఇవన్నీ నేను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుని స్తుతిస్తూ ఉంటా. తండ్రి నీకు స్తోత్రాలయ్యా, ఎక్కడో ఉన్న నన్ను నీ సేవకై నన్ను కోరుకొని, నన్ను చూచి, నన్ను పట్టుకొని, నన్ను బలపరిచి ఈరోజు మరి ఈ టీవీ ద్వారా అనేకులకు దేవుని సువార్త అందించే భాగ్యం మా ప్రభు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నేను ఖచ్చితంగా చెప్పగలను, నన్ను ఎంతగా దీవించింది నా ప్రభువే. నన్ను ఆత్మీయంగా ఆశీర్వాదకరంగా ఉంచింది యేసు ప్రభువే. ఏ మనిషి కాదు, ఏ వ్యవస్థ కాదు, ఎవ్వరు కాదు. నా ఆశీర్వాదానికి కారణమైన యేసు నీకు స్తోత్రము. నా పరమ తండ్రి మీకు స్తోత్రము. త్రియేక దేవా మీకు స్తోత్రము. నాలో ఉన్న పరిశుద్ధాత్మ మీకు స్తోత్రము అని ఎల్లవేళలా ప్రభుని స్తుతిస్తూ ఉంటాను. ఈరోజు నన్ను బ్రతికించిన దేవా నీకు స్తోత్రం. నాకు శ్రేష్టమైన ఆహారం ఇచ్చి పోషిస్తున్న దేవా మీకు స్తోత్రము. థ్యాంక్ యూ లార్డ్. అంతేకాదు, మీ బిడ్డల చదువుల్లో, మరి వివాహాల విషయాల్లో, అన్ని విషయాల్లో ప్రభు సహాయం చేశాడు. ఒక స్తుతికుడిగా ఏర్పాటు చేసుకున్నారండి ఇంటిలో. కరోనా నుండి బయటపడ్డారు, ప్రభు సహాయం చేశాడు. దైవజనులు పిలిపించుకొని ఒక స్తుతికుడిగా ఏర్పాటు చేసుకున్నారా? కుటుంబం కలిసి, సంఘం కలిసి దేవుని స్తోత్రం చెప్పగలిగారా? ఆయన కంట మనం స్తుతించే వారికి ఉండాలంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కీర్తన గ్రంథం 119వ కీర్తన 164వ చరణం. నీ న్యాయ విధులను బట్టి దినములకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. దేవునికి స్తోత్రం. దావీదు అంటున్నాడు, 7 మార్లు అయ్యా నిన్ను నేను స్తుతిస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. నా అనుభవాన్ని మీకు చెప్తాను. ఉదయకాల సమయంలో నేను లేవకముందే నా హృదయము మేలుకొని ప్రభుని స్తుతిస్తూ ఉంటుంది. దానికి ఏ ఇష్టమో ఆ పాట పాడుతూ ఉంటుంది.
ఆ స్వరం నేను వింటూ ఉంటాను. నా హృదయం ప్రభుని స్తుతిస్తూ ఉంటుంది. నా హృదయము పాట పాడుతూ ఉంటుంది. ఏదైనా ఇబ్బంది రాబోతుంది అన్నప్పుడు దానికి అర్థమైపోతుంది. ఎందుకంటే హృదయం లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. థ్యాంక్ యూ లార్డ్. నాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కనుక ఆయనకి ఇష్టమైన పాటలో ఆయన పాడుకుంటూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు నా పెదాన్ని వాడుకుంటాడు. నా దేహమంతా ఆయన స్వాధీనంలో ఉంది, ఆయనే వాడుకుంటాడు. కనుక పాత నిబంధనలో దావీదు దినమునకు 7 మార్లు స్తుతిస్తానన్నాడు. మరి కొత్త నిబంధన ప్రజలు మనం నిత్యము మన నోట స్తుతి ఉండును గాక, నిత్యము మన నోట స్తుతి ఉండును గాక. దేవునికి స్తోత్రం. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్తుతి నొందదగిన నామము కలిగిన వాడు. 145 కీర్తన 3వ వచనంలో ఆయన అధిక స్తోత్రము పొందదగిన వాడు. ఒక మాట చెప్పమంటారా? అక్కడ స్తుతులు ఎక్కువైపోయినాయి, ట్రాఫిక్ ఎక్కువైపోయింది. కొంచెం ఆగండి స్తుతించి వాళ్ళు ఆగండి అని చెప్పడానికి అవకాశం లేదండి. అద్భుత దేవుడు, నక్షత్రాలను సృష్టించినవాడు, మహాకాశములను సృష్టించినవాడు. దేవుడు ఎంత ఉంటాడో తెలియదు. ఆయన అనంతుడు. థ్యాంక్ యూ లార్డ్. ఆయన అనంతుడైన దేవుని ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉన్న దేవుని పిల్లలు ఒక్కసారిగా ముక్త కంఠముతో తండ్రి అయిన దేవా, యెహోవా దేవా, యేసుక్రీస్తు ప్రభువా, పరిశుద్ధాత్మ దేవా, మీకు స్తోత్రము 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 అని అంటా ఉంటే అవన్నీ కూడా పొందుకోవటానికి బలము కలిగిన దేవుడు, శక్తి కలిగిన దేవుడు, గొప్పవాడు, అధిక శక్తి సంపన్నుడు, అధిక స్తోత్రము పొందదగిన వాడు. యేసుక్రీస్తు ప్రభువారు అద్భుతాలు చేయకముందు ఆయన స్తుతించి అప్పుడు అద్భుతాలకు అవకాశం ఇచ్చాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఏం చేశారు? మొదట ప్రభు తీసుకున్నారు, చేతులు తీసుకొని వాటిని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవానికి స్తోత్రము అని స్తుతించి అప్పుడు వడ్డించడానికి అనుమతించాడు. ఆ స్తుతి అద్భుతంగా మారింది. థ్యాంక్ యూ లార్డ్. ఈరోజు ఈ ఒక టీవీ ఛానల్ ద్వారా లేక యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ఇంటికి రావడానికి ప్రభు కృప చూపించాడు. ఈ ఇంటిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. ఎందుకంటే మీకు అద్భుతం జరగాలి. ఎవరైతే చూస్తున్నారో మిమ్మల్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. ఎందుకంటే మీరు దేవుని చేతిలో ఒక పాత్రగా వాడబడాలి. థ్యాంక్ యూ లార్డ్. ఇప్పుడు వచ్చే కాలం ఏలియా కాలం కాదు, ఎలీషా కాలం. మాకంటే గొప్పగా మీరు వాడబడబోతున్నారు. ఇప్పుడున్న అభిషక్తుల కంటే బలమైన అభిషేకం కలిగి మీరు వాడబడబోతున్నారు. ఏలియా కంటే ఎలీషా గొప్పగా వాడబడినట్టు మనం చూస్తాం. పౌలు గారి దగ్గర తిమోతి ఉన్నాడు. తిమోతి విషయంలో పౌలు గారు అంటాడు, నా నమ్మకమైన కుమారుడు అంటాడు. పౌలు గారు కూడా కొన్ని పత్రికలు రాస్తూ మిమ్మల్ని బట్టి నేను స్తుతిస్తున్నాను అంటాడు. మిమ్మల్ని నా హృదయంలో ఉంచుకున్నాను అంటాడు. దేవునికి స్తోత్రం. స్తుతించే వారిని ప్రభు మర్చిపోడు. నేను ఒక స్తుతి పాత్రగా ఉందుము గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. నీవు ఈ వాక్యం వింటున్నావు. ఈ వాక్యం వినే నీ మనస్సును, నీ తలంపులను, నీ హృదయాలను, నీ జీవితాన్ని ప్రభు ఎలా చేయబోతున్నాడంటే స్తుతించే వ్యక్తిగా దేవుడు చేయబోతున్నాడు. నీకు ప్రభు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి ప్రభుని స్తుతించాలి. ప్రభు నీకు ఇచ్చిన హోదాను బట్టి దేవానికి స్తోత్రం అని చెప్పాలి. ఇది నా కష్టార్జితం అని అనుకోకండి, నా కష్టము నా ప్రయాస అని అనుకోవద్దు. దేవుడు అనుమతిచ్చాడు కాబట్టి ప్రభు ఈరోజు నిన్ను ఈ స్థాయిలో ఉంచాడు. దావీదు రాజు అయినప్పటికీ ఆయన ఒక మాట అంటాడు, రాజువైన నా దేవా అంటాడు. దేవునికి స్తోత్రం. రాజే రాజ్యానికి బాస్ అయినప్పటికీ ఆ దావీదు రాజుగా ఉండి దేవునిని రాజుగా చూస్తున్నాడు.
దేవునికి స్తోత్రం. నేనే పాటి వాడను, నా కుటుంబం ఏ పాటిది, నన్ను ఇంతగా హెచ్చించుటకు నేను ఏ పాటి వాడను అని తగ్గించుకుంటున్నాడు. మన హోదా, మన స్థాయి, పరువు, ప్రతిష్టలు ఏది మనల్ని రక్షించవు. దేవుడే మనల్ని రక్షిస్తాడు. నీవు ఏ స్థాయిలో ఉన్నా దేవుని పాదాల దగ్గర తగ్గించుకొని మోకరించి ప్రార్థన చేయి. అసలు ఎంత మనశ్శాంతి ఉంటుందో నీకు. ఉదయాన్నే మోకరించి ప్రార్థన చేయి. నేను మోకరించి ప్రార్థన చేయాలా, అమ్మమ్మ ఎంత తప్పు అని అనుకోవద్దు. నువ్వు ఎవరివైనా ఎక్కడుండి వాక్యం ఉంచినా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అసలు నీ స్థాయిని మర్చిపోయి ఒక సామాన్యమైన మనిషిగా దేవుడి దగ్గర మోకరించి ఒక అర్ధగంట గంట ప్రార్థన చేసిలే, ఎంత శక్తి వస్తుందో, ఎంత బలం వస్తుందో. అంతేకాదు కృతజ్ఞత కలిగి ఉంటావు, దేవుని స్తుతిస్తావు, దేవునికి మహిమ కలుగును గాక. 103వ కీర్తన 3వ వచనం, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ప్రాణము దేవుని సన్నిధించాలి, దేవుని స్తుతించాలి అని ప్రాణానికి ఆజ్ఞాపిస్తున్నాడు. ఇంకొక ఆయన ఉన్నాడు బైబిల్లో, కొత్త నిబంధనలో. ఆయన అంటాడు, నా ప్రాణమా తిను, త్రాగు, సుఖించు అంటున్నాడు. ఇక్కడ కీర్తనాకారుడైతే తన ప్రాణాన్ని దేవుని స్తుతించు అంటే తన ప్రాణమును స్తుతించే రీతిలో మలుచుకుంటున్నాడు, ప్రాణంతో మాట్లాడుతున్నాడు. మీరు ఎప్పుడైనా మీ ప్రాణంతో మీరు మాట్లాడారా? మీ మనసుతో మీరు మాట్లాడారా? ఆత్మ బలముతో, ఆత్మశక్తితో, నా ప్రాణమా దేవుని స్తుతించు, నా ప్రాణమా నీ నిండా దేవుని ఉంచుకో అని ఎప్పుడైనా చెప్పగలిగారా? అంతేకాదు, నా మనసా దేవుని స్తుతించు, నా అంతరంగములను సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును స్తుతించు అని ఎప్పుడైనా చెప్పగలిగారు? అంతేకాదు, నా ప్రాణ ఆత్మ దేహమంతా నా దేవుని స్తుతించాలి. కీర్తన గ్రంథం 22వ కీర్తన 22వ వచనం, నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచెదను, సమాజముల మధ్యమున నిన్ను స్తుతించెదను. దేవునికి స్తోత్రం. ఎక్కడ స్తుతించాలి? సమాజముల మధ్య దేవుని స్తుతించాలి. మేలు జరిగినప్పుడు మాత్రం, మేలు జరగవలసిన పరిస్థితుల్లో సేవకుణ్ణి బాగా ఇబ్బంది పెడతారు, సంఘాన్ని బాగా ఇబ్బంది పెడతారు ప్రార్థన చేయమని. కానీ మేలు జరిగిన తర్వాత దాన్ని స్తుతిగా మలుచుకుంటున్నావా? ప్రార్థన చేయటానికి మాత్రం గట్టిగా పట్టుబట్టి ప్రార్థన చేస్తాం. ఆ ప్రార్థన నెరవేరిన తర్వాత, మేలు జరిగిన తర్వాత స్తుతించగలుగుతున్నావా? ఇక్కడ దావీదు చక్కగా చెప్తున్నాడు 22వ కీర్తన 22వ వచనంలో, యెహోవా 22వ వచనం, నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచెదను, సమాజ మధ్యమున నిన్ను స్తుతించెదను. ఎక్కడ? సమాజమును మధ్య అంటే జనాల మధ్య, సమాజంలో నిన్ను స్తుతిస్తాను. దేవునికి స్తోత్రం. నా మట్టుకు నేను ఎంతమంది ఉన్నా, లక్షల మంది ఉన్నా, యేసయ్యానికి స్తోత్రం అని చెప్పగలుగుతాను. ఇప్పుడు నా నోటి నుంచే మాటలన్నీ ఆ స్తుతి 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 అని చెప్తున్న మాటలన్నీ పరలోకానికి వెళ్ళిపోతున్నాయి. మీకు మాట చెప్తాను వినండి. ఉదయకాల సమయంలో ఇద్దరు దేవదూతలంట రెండోసి గంపలు పట్టుకొని అన్ని గృహాలకు వెళుతున్నారంట, దేవుని నమ్ముకున్న బిడ్డల గృహాలకు వెళుతున్నారంట. ఒక దేవదూత ఏమో స్తుతుల గంప, స్తుతులు తీసుకొని వెళ్ళాలి. మరొక దేవదూత ఏమో ప్రార్థనలు తీసుకొని వెళ్ళాలి. అయితే ఉదయకాల సమయంలో ఆ ప్రార్థనల గంప తీసుకొని వెళ్ళాల్సిన దేవదూత చేతుల గంప ప్రార్థనలతో నిండిపోయిందంట. కానీ స్తుతులను తీసుకుపోయే గంప ఎక్కడో అడుగున కొన్ని స్తుతులే ఉన్నాయంట. ఈరోజు ప్రార్థించే వారు ఎక్కువ మంది ఉన్నారు,
కానీ ఆ మేలు పొందిన తర్వాత మర్చిపోతున్నారు. ఎప్పుడైతే నువ్వు ఎక్కువ స్తుతిస్తావో, ఉదయాన్నే ప్రభువుకి అందించాల్సింది కృతజ్ఞతగా స్తుతి. ప్రభువా నీకు స్తోత్రం అని చెప్తే నువ్వు ఎన్ని స్తుతిస్తావో ఆ స్తుతులన్నీ ఆ గంపతో నింపబడతాయి. రాత్రంతా మమ్మల్ని కాపాడావు ప్రభువా, నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. గత సంవత్సరం అంతా ప్రభు మనల్ని కాపాడినందుకు స్తోత్రం. బహుభయంకరమైన కరోనా నుండి మనందరినీ కాపాడిన దేవునికి స్తోత్రం. ఇంకా హాస్పిటల్లో ఉన్నవారిని నా ప్రభు త్వరగా బయటికి తీసుకురాబోతున్నందుకు దేవునికి స్తోత్రము. దైవజనుల కుటుంబాలను ప్రభు జ్ఞాపకం చేసుకోబోతున్నందుకు దేవునికి స్తోత్రము. భూమి మీద ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కుటుంబాన్ని కాపాడబోతున్న నా దేవునికి స్తోత్రము. ఆయన సన్నిధి కాంతి మన మీద ఉదయింప చేస్తున్న దేవునికి స్తోత్రము స్తోత్రము స్తోత్రము. ఇంకొక మాట కూడా ఉంది అక్కడ, 23వ వచనం, యెహోవా యందు భయభక్తులు గలవారులారా ఆయనను స్తుతించుడి. దేవునికి స్తోత్రం. దేవునిందు భయము భక్తి నీకు ఉన్నది అంటానికి కారణం ఏంటంటే నీ నోటి నుండి స్తుతి రావటమే. ఆయన చేసిన మేలు నువ్వు మర్చిపోలేవు. ప్రమాదాల నుండి ప్రభు నన్ను కాపాడాడు. అది యాక్సిడెంట్లు కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. చనిపోవలసిన పరిస్థితి కనీసం 50 నుండి 100 మధ్యలో అన్నిసార్లు వచ్చింది నాకు. నేను చనిపోవటానికి కూడా ప్రయత్నం చేశాను. ఇంకా ప్రభు దగ్గరికి వెళ్ళి ఇదే చివరి దినం కదా మోకరించి ప్రార్థన చేశాను. ప్రభువుకి చెప్పాను, ప్రభువా నేను నీ దగ్గరికి వచ్చేస్తున్నాను. ఇప్పుడు కాదు, సేవ ప్రారంభంలో తట్టుకోలేకపోయాను. అప్పుడు ఇదే చివరి ప్రార్థన కదా అని ఏడ్చేశాను, బాగా ఏడ్చేశాను. ఏడుస్తూ కన్నీరు కారుస్తూ, ప్రభువా నేను నీ దగ్గరికి వచ్చేస్తున్నాను, నాకు సహాయం చేయి. భూమి మీద సేవ చేయాలని నాకు ఎంతో ఆశ ఉంది, కానీ పరిస్థితులు బట్టి ఇలా నేను చనిపోవాల్సి వస్తుంది అని. మరి అప్పటికి నేను ఎవరి కాలంలో ఉన్నాను, నాకు సరైన సపోర్ట్ లేదు. ఆ సమయంలో ప్రభుకు అర్థమైపోయింది నా కుమారుడు ఇప్పుడు చనిపోతాడని. దేవుని దర్శనం నేను చూశాను. ఆయన శిరస్సు నిండా ఆ ముళ్ళ కిరీటం రక్తమంతా కారుతుంది. ప్రభుని చూడంగానే ఇక నా బాధ మర్చిపోయాను. యేసయ్యా నీకింద ఈ బాధలు ఎందుకు ప్రభు, నీకు శ్రమ అని నేను బాధపడుతున్నప్పుడు ప్రభు అన్నాడు, నా కుమారుడా నాకంటే ఎక్కువ శ్రమలు నువ్వు పడలేదు కదా, నాకంటే ఎక్కువ శ్రమలు నువ్వు అనుభవించలేదు కదా, నా కొరకు బ్రతకవచ్చు కదా అని ప్రభు నాతో చెప్పాడు. ఆ మాట అండి నా జీవితాన్ని ఒక ఐసులాగా కరిగించేసిందండి. ఇంకెప్పుడు చచ్చిపోను ప్రభువా, చనిపోతాను ఎప్పుడు అన్నా ప్రభువా, నువ్వు తీసుకెళ్ళిన దాకా నేను చనిపోతాను ఎప్పుడు అన్నా ప్రభువా అని దేవుడికి మాట ఇచ్చాను. ఆనాటి నుండి నేటి వరకు ఇన్ని సంవత్సరాల ఈ ఆత్మీయ ప్రయాణంలో సేవ పరిచర్యలో ఎన్నెన్నో శ్రమలు, బాధలు, నిందలు, వేదనలు, శోధనలు, వ్యతిరేకతలు, ఆర్థిక సంబంధించిన పరిస్థితులు ఎన్ని ఉన్నా నా ప్రభు నా చేపట్టుకు నడిపిస్తున్నాడు. అందుని బట్టి నేను దేవునికి స్తోత్రం చెల్లిస్తాను. ఈరోజు మీరు కూడా ఇలాంటి బాధలో ఉన్నారా, ఇలాంటి కష్టాల్లో ఉన్నారా, ఇలాంటి కన్నీళ్ళలో ఉన్నారా? దేవుడు గొప్పవాడు కదా. ఆ గొప్ప దేవునికి మోకరించి చేతులు పైకెత్తి ఇదే మాటలు చెప్పండి. థ్యాంక్ యూ లార్డ్. మహాపరిశుద్ధుడా నా కన్న తండ్రి యేసయ్యా, ఈరోజు నా నాయన ఇదిగో నా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని సూర్య అస్తమయం వరకు స్తుతి పొందదగిన నామము కలిగిన దేవ, అధిక స్తోత్రము పొందగలిగిన దేవ, నీకు స్తోత్రములు నా నాయన. భూమి మీదన్న ఇదిగో ఈ బిడ్డలు అయ్యా టీవీ ద్వారైనా యూట్యూబ్ ఛానల్ ద్వారైనా నా ప్రభువా బహిరంగంగా ఎక్కడ ఉండి ఏ సాధన ద్వారా వాక్యం వింటున్నా నా ప్రభు ఈ బిడ్డ స్తుతించే బిడ్డగా ఉండును గాక అని పలుకుతున్నాను. దేవా భారతదేశము నుండి అయ్యా భారతదేశంలోని తెలుగు ప్రజల నోటి నుండి అధిక స్తోత్రములు పొందే దేవా నీకు స్తోత్రము నా నాయన. నా తండ్రి ఈ టీవీ పరిచయను బట్టి స్తుతిస్తున్నాను, నీ దాసు నన్ను బట్టి స్తుతిస్తున్నాను, నువ్వు నాకు ఇచ్చిన ఆత్మీయ పిల్లలను బట్టి స్తుతిస్తున్నాను. అయ్యా ఏ ఇంటికి ఈ వాక్యం వెళ్ళిపోయిందో ఇంటిని దీవించమని స్తుతిస్తున్నాను.
అంతేకాదు అద్భుతాలు మీరు జరిగిస్తున్నందుకు స్తుతిస్తున్నాను. దయ్యాలు దురాత్మశక్తులను కాల్చిపిస్తున్నందుకు స్తుతిస్తున్నాను. అనేకులను రక్షిస్తున్నందుకు, మారు మనసు ఇస్తున్నందుకు అయ్యా ఇదిగో మిమ్మల్ని స్తుతిస్తున్నాను. మీ కార్యం జరిగిస్తున్నందుకు స్తుతిస్తున్నాను. అయ్యా కరోనాతో ఇంకా తెగులు వ్యాధులు బాధలతో అయ్యా హాస్పిటల్లో ఉన్న ఇదిగో నా తండ్రి బిడ్డలను మీరు విడిపిస్తున్నందుకు స్తుతిస్తున్నాను ప్రభువా, నీకు వందనాలు. అంతేకాదు నా నాయన ఈ ఒక వర్తమానం షూట్ చేస్తున్నా ఇదిగో అయ్యా ఈ బిడ్డను కూడా దీవించండి ప్రభువా, ఆశీర్వదించండి. ఈ బిడ్డను కూడా మీరు రక్షిస్తున్నందుకు స్తుతిస్తున్నాను. ఎంతమంది అయితే అయ్యా ఇదిగో నా నాయన ఆయా ఛానల్లో కెమెరామెన్గా పనిచేస్తూ ఉన్నారో ప్రతి ఒక్క బిడ్డను కాపాడు, రక్షించు ప్రభువా. ప్రతి టీవీ ఛానల్ను ఆశీర్వదించు ప్రభువా, మీ కృపలో భద్రపరచండి, దీవించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమెన్. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉంది కదూ? ఈ వాక్యం మీకు దీవెనకరంగా ఉంది కదూ? దేవుడు మీకు చేసిన అద్భుతాలు మేళ్ళు మాకు తెలియచేయండి. హల్లెలూయా. ముందుగా దేవుని నామానికి నా వందనాలు, నా ఆత్మీయ తల్లిదండ్రులకు నా వందనాలు, కూడి వచ్చిన మీ సంఘ బిడ్డలకు అందరికీ వందనాలు. అంతకుముందు దేవుడి ప్రేమ ఎరగని దాన్ని, లోకంలో ఉన్న దాన్ని, అన్ని రాళ్ళని, దేవుడు ప్రేమ ఏందో నాకు తెలియదు, అంధకారంలో చీకటిలో ఉన్నదాన్ని, ఒంటరి జీవితంలో ఉన్నాను, పాపంలో ఉన్నాను, నా బిడ్డలు నా దగ్గర లేరు, ఎంతో వేదనలో ఒంటరిగా ఆదరణ లేని స్థితిలో నేను ఉన్న ఒకరోజు నా ఆత్మీయ తండ్రి టీవీ వాక్యం ద్వారా నేను పట్టబడ్డాను. అయితే దేవుడు ఆ వాక్యం ద్వారా నన్ను పట్టుకున్నాడు. ఆయన ప్రేమ ఏందో నేను తెలుసుకున్నాను. అయితే ఆ టైంలో నేను ఏడుస్తూ నా ఆత్మీయ తండ్రికి ఫోన్ చేశాను. గట్టిగా అర్ధగంట సమయం ఏడుస్తూ ఫోన్ చేశాను. అయితే అమ్మ ఈ కుటుంబం ఈ విధంగా అవటానికి కారణం పితరుల పాప శాపములమ్మ. అమ్మ మీరు మందిరానికి రండి, వచ్చి దేవుణ్ణి నమ్ముకోండి, మీ కుటుంబం కట్టబడిద్దని చెప్పేసి ఆత్మీయ తండ్రి చెప్పడం జరిగింది. అయితే ఆ రోజు వచ్చాను, మందిరానికి వచ్చాను. వచ్చిన కాడి నుంచి కూడా దేవుడు ఎంతగానో ఆత్మీయ తల్లిదండ్రుల ద్వారా వాళ్ళ ప్రార్థనల ద్వారా చాలా బలపరిచాడు. దేవుడు రక్షణ పొందాను ఆత్మీయ తల్లిదండ్రుల ప్రార్థన ద్వారా. 2016 డిసెంబర్ 28వ తారీఖు నేను రక్షణ పొంది ఉన్నాను. రక్షణ పొందిన కాడి నుంచి కూడా నాకు ఎన్నో కార్యాలు జరిగినాయి. నా ఆత్మీయ తల్లిదండ్రుల ప్రార్థనల ద్వారా, వాళ్ళ ప్రేమ ద్వారా, సంఘ బిడ్డల ప్రేమ ద్వారా, చాలా జీసస్ గ్లోరీ మినిస్ట్రీ ద్వారా నేను ఎంతో బలపడ్డాను. దేవుడికి స్తోత్రం, ఆయనకి మహిమ కలుగును గాక. అయితే నేను ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నానంటే దేవుడి ప్రేమ ఎరిగి, దేవుడి ప్రేమ పొందుతున్నానంటే కేవలం ఆయన కృప, ఆయన దయ. అయితే మీరు కూడా ఎవరైనా ఈరోజు యేసు మహిమ ప్రార్థన టీంలో లీడర్గా ఉన్నాను. ఆయన వాడుకుంటున్న రీతిని బట్టి నీకు స్తోత్రం. ఇంకా నాకైతే సేవ చేయాలని ఆశ ఉంది. ఆశ తీర్చాలని మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక. మా చిరునామా బ్రదర్ ఆర్ తిమోతి నాయక్, జీసస్ గ్లోరీ మినిస్ట్రీస్, యేసు మహిమ ఆత్మ మందిరం, బోయపాలెం, ఎడ్లపాడు మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్.